వెల్కమ్ టు సుమన్ టీవీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 26కి ఓటేయండి, మొదటి ప్రాధాన్యత ఓటేయండి, టీచర్ల సమస్యలని నేనే పరిష్కరిస్తాను అంటున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్ర క్రాంతి కుమార్. చంద్ర క్రాంతి కుమార్, నాది టీచర్స్ కుటుంబం, నేను టీచర్లు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను, ఇప్పుడు ఒక విద్యావేత్తగా స్కూల్ నడిపిస్తున్నాను, టీచర్ల సమస్యలని నాకు తెలుసు అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చంద్ర క్రాంతి కుమార్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇంతకీ ఎందుకు ఈయన టీచర్లను టార్గెట్ చేశారు, టీచర్ల సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం చంద్ర క్రాంతి కుమార్ సార్. నమస్కారం అండి. క్రాంతి కుమార్ గారు, ఏంటి మీ ప్రచారంలో టీచర్ల గురించి బాగా హామీలు ఇస్తున్నారు, టీచర్ల సమస్యలపైన ముందుకెళ్తున్నారు, ఏంటి టీచర్ల ఓటు బ్యాంక్ అంతుందా, టీచర్లను ఆకట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు? సార్, నేను ఒకటి చెప్పగలుగుతా సార్. ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నా అంటే చిన్నప్పుడు నేను నేర్చుకున్న విద్య. ఎందుకంటే విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశీ పూజ్యతే రాజ విద్వాన్ సర్వత్ర పూజ్యత అన్నారు మన పెద్దవారు. ఎందుకంటే చిన్నప్పుడు అంటే చదువుకున్న వ్యక్తి ఎక్కడైనా గౌరవిస్తాడు, ఒక రాజు మాత్రం తన రాజ్యంలో మాత్రమే గౌరవించబడతాడు. అంటే చదువుకు అనేది అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఈ చదువు మనకి ఇంత ప్రాధాన్యత తేవడానికి గల కారణం మన ఉపాధ్యాయులు కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటే డెఫినెట్గా అక్కడ ఉన్న సమాజం మొత్తం హ్యాపీగా ఉంటుందని నా నమ్మకం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో మా ఫాదర్ టీచర్, మా అక్కయ్యలు, మా బావలు, మా తాతయ్యలు అందరూ టీచర్లే. మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలా మట్టుకు 90% టీచర్ల ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఆ సమస్యల గురించి కూడా మాకు తెలుస్తుంది. అందుకే నేను టీచర్లకు ఒకటే హామీ ఇస్తున్నా. ముఖ్యంగా టీచర్లు బాధపడుతున్న మెయిన్ సమస్య ఏంటంటే 317 జీవో అనేది వాళ్ళ గుదిబండగా మారింది. ఎందుకంటే ఆ స్థానికత వాళ్ళు కోల్పోయి సీనియారిటీ ఉన్న టీచర్లకి వాళ్ళకు చాలా దగ్గర హెచ్ఆర్ఏ ప్లేసులు కానీ, తర్వాత వాళ్ళ అంటే స్థానికంగా ఉండే వాళ్ళకు స్థానికత పోస్టులు అక్కడ వాళ్ళకి ఆ ప్రాంతం రాకపోవడం వల్ల, దాంతోపాటు హస్బెండ్ ఒక దగ్గర పనిచేయడము, వైఫ్ ఒక దగ్గర పనిచేయడము, దీనివల్ల డిస్టర్బెన్స్తో కూడా అంటే ఎవరికైనా చాలా రోజుల నుంచి వింటున్నాం ఈ 317 జీవో వల్ల టీచర్లకు వచ్చిన నష్టం ఏంటి, అసలు 317 జీవో సమస్యలు ఏంటి చెప్పండి ఒకసారి. అదే సార్, 317 జీవో రావడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనకు ఉమ్మడి జిల్లాలో సపోజ్ మా వరంగల్ ప్రాపర్ ఉన్న అక్కడ చదువుకున్న వాళ్ళే ఉంటారు అనుకోండి, వాళ్ళు చదువుకున్నా కూడా అప్పుడు మొత్తం వాళ్ళకు వరంగల్ జిల్లా అనేది వాళ్ళకి ప్రమాణం ఉండేది. కానీ ఈ జిల్లాల విభజన జరగడం వల్ల సీనియర్స్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏదో దూరం ఉన్న అంటే వరంగల్ జిల్లాకు కూడా దూరం ఉన్న ప్రాంతం అతను కూడా సీనియర్ అయి ఉంటే వాళ్ళు వరంగల్ కోరుకోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే వాళ్ళ స్థానికత వేరే కాడ ఉన్నా కూడా వాళ్ళు సీనియర్ కాబట్టి ముందుకు వచ్చేసిండు పునర్విభజన తర్వాత. పునర్విభజన తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము ఇక్కడనే స్థానిక, నేను ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడే ఉన్నా, ఇక్కడే మా ఇల్లు, మా నాయనకి అందరినీ ఇక్కడే పుట్టినా, ఇక్కడే చదువుకున్నా అన్నా కూడా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు జూనియర్స్ అయితే 2006 డిఎస్సి 2010 డిఎస్సి కాకపోవడం వల్ల వాళ్ళు వెనుకపోతున్నారు. దాంట్లో కూడా ఇప్పుడు సపోజ్ ఒక కాడ ఇంతకుముందు స్పౌస్ అనేది ఉండేది, ఆ స్పౌస్ కూడా వాళ్ళు దూరంగా ఉండడం వల్ల కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా రాత్రి వరకు సాయంత్రం వరకు ఇంటికి భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే అది వేరే అనిపిస్తుంది. సో వాళ్ళకి ఆ సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఈ ఇబ్బందుల వల్ల కూడా వీళ్ళకు టీచర్లకు నేను ఒకటే సవినయంగా చెప్పేది ఏంటంటే, సార్ టీచర్లకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్, ఇవే సమస్య, ఇది వాళ్ళకు ఏర్పడ్డ వాళ్ళకు ముఖ్యంగా సమస్య అనుకుంటాను. కానీ దీంతోపాటు సీరియల్ నెంబర్ 26 చంద్ర క్రాంతి కుమార్కి ఓటేస్తే, ప్రథమ ప్రాధాన్యత ఓటేస్తే డెఫినెట్గా ఈ టీచర్ల 317 జీవోతో పాటు సమస్యతో పాటు ఇంకా మీకు మెడికల్ బిల్స్ రావట్లేదు సార్. మెడికల్ బిల్స్ అనేది కూడా మా అమ్మ మా ఫాదర్ టీచర్ కాబట్టి ఆమెకు కూడా మెడికల్ రియంబర్స్ బిల్ సంవత్సరం కింద తనకు ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పటి వరకు కూడా మేము ప్రతిరోజు తిరుగుతున్నాం తప్పించి ఆ సమస్య కంటే మాకు మా అమ్మకు రియంబర్స్మెంట్ రావట్నే లేదు. ఎందుకంటే మరి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదా, లేకపోతే దాన్ని ఫాలో అప్ చేసేటోళ్ళు. అంటే నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, దీన్ని ఫాలో అప్ చేస్తానికి వాళ్ళు కంపల్సరీ ఉండాలి సార్. ఫాలో అప్ చేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఓకే. దీంతోపాటు టీచర్లకు డిఏ బిల్స్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ ఏవి ఒక్క జీతం అయితే ఇస్తాను సార్ ప్రతి గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ లేట్కి ఇచ్చింది, ఈ గవర్నమెంట్ 1కో 2కో ఇస్తుంది, కానీ మిగతాయి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఏవి చేయట్లే. ఓకే, అంటే మీరు టీచర్ల సమస్యలు నేనే ముందుకు తీసుకొస్తానట్టుగా మాట్లాడుతున్నారు, నాకే తెలుసు టీచర్ల సమస్యలు మాట్లాడుతున్నారు. కానీ టీచర్లకు యూనియన్లు ఉన్నాయి, వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, వాళ్ళు పోరాటం చేయట్లేదా? వాళ్ళు చేస్తున్నారు కదా ఎప్పటికప్పుడు. అదే సార్, ఇప్పుడు నేను టీచర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను వెళ్ళి అడిగినా, నేను వెళ్ళి టీచర్ సంఘాలలో కానీ మిగతా వాళ్ళ దగ్గరికి కూడా పోయి నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవరు అంటే మా టీచర్ల ఓట్లు వేసుకొని గెలిచిన ఏ ఎమ్మెల్సీ కానీ మా సమస్యలు వాళ్ళు పరిష్కరిస్తలేరు. వాళ్ళు ఎక్కడో అంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యల గురించి వాళ్ళే పోరాడతాను తప్పించి, మళ్ళీ కూడా నేను ఒకటి చెప్తా, ఏ సంఘపోలైనా గెలవగానే పోయి గవర్నమెంట్కి సరెండర్ అయిపోతాను. దయచేసి ఈ యొక్క సాంప్రదాయం పోతేనే
టీచర్లకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటాను సార్. ప్రతి టీచర్లకు నేను 2 చేతులు ఇచ్చి నమస్కారం పెడతాను, పాదాభివందనం చేస్తాను. సీరియల్ నెంబర్ 26 చంద్ర క్రాంతి కుమార్, ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయండి. మీకు సంబంధించిన ప్రతి పని నేను హైదరాబాద్ నుండి దగ్గర నుండి నేను చేస్తాను. టీచర్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక సంఘం ఉంది, ప్రతి రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే ఒక అది ఉంది. సార్ వీళ్ళందరూ చేయండి, మీరు చెప్తున్నారు ఒక ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత పోయి అధికార పార్టీతో చేతులు, మీరు పార్టీ మారతారని ఎందుకు నమ్మకూడదు సార్? నేను గెలిచినాక నేను పార్టీ మారాను సార్. పార్టీ మారే ఉద్దేశం ఉంటే నేను ఏదో ఒక పార్టీ నుంచి తీసుకున్నాను కదా. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి. నేను 23 సంవత్సరాలు మీడియాలో ఉన్నా, నేను ఎంత చదువుకున్నా, నాకు ఇంత తెలివి ఉన్నది, కానీ నేను ఏదో ఒక పార్టీ చేరవచ్చు కదా. కానీ నేను ఎందుకు చేరలేదంటే, నేను చేరితే కూడా నేను వాళ్ళ ఆ పార్టీ ఓనర్లు చెప్పినట్టు నేను వినాలే. అంతే తప్పించి నా సొంతంగా నేను ఏ డెసిషన్ తీసుకుంటానికి ఉండదు, నేను నా సొంతంగా నేను ఏ నిర్ణయాలను కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే నేను స్వతంత్ర అభ్యర్థిని కూడా ఎందుకు అవుతుందంటే, స్వతంత్ర అభ్యర్థి ఉంటే నేను నిర్ణయాలు కూడా స్వతంత్రంగా తీసుకుంటా. నేను ఎంత కష్టపడైనా నా యొక్క టీచర్ల యొక్క సమస్యలకు 100% న్యాయం చేకూరుస్తా. ఇప్పుడు సిఆర్పి వ్యవస్థ ఒకటి ఉంది టీచర్స్ స్కూల్స్లో. సో ఈ వ్యవస్థలో వాళ్ళు సాటిస్ఫైగానే ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సంఘాలు ప్రయత్నిస్తాయంటే మీరు ఏం చెప్తారు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక సమగ్ర శిక్షణ అని చేసిందండి. దాంట్లో కూడా చాలా స్కూల్కి ఒక తిరిగి ఉన్నది. కేజీబీఎస్లకు కొన్ని డిపార్ట్మెంట్ అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత స్కూల్ కాంప్లెక్స్ సిఆర్పీలు ఉన్నారు. ఒక్కొక్క సిఆర్పీలు అనేది అంటే 20 స్కూల్, ఒక క్లస్టర్ 20 స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక 3 సిఆర్పీలు. వాళ్ళు కూడా సార్ పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా 7 దాకా, అంటే అక్కడ వాళ్ళకు మౌలిక వసతులు సదుపాయాలను సమకూర్చడానికి ఇవన్నీ పాపం కష్టపడతాను. కానీ వాళ్ళ జీతం ఫస్ట్ అయితే 5,000 ఉండే, తర్వాత 10,000 అయింది, ఇప్పుడు 19,500 ఇస్తాను. తర్వాత 12 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళకు పొందే జీతం స్కేల్ అనేది 19,000. జీతం స్కేల్ కూడా లేదు, 19,500 వాళ్ళకి గౌరవంగా వృత్తిగా ఇస్తున్నట్టున్నది. ఇంకొకటి ఏంటంటే, నేను వాళ్ళ గురించి నేను ఎందుకు అడుగుతానంటే, వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళకి రియంబర్స్మెంట్ అయితే ఏం లేదు సార్. వాళ్ళ గురించి కూడా నేను ఎందుకంటే వాళ్ళ దాంట్లో కదా సార్, ఎంఆర్సీలు ఉన్నారు, ఎంఐఎస్లు ఉన్నారు, మెసెంజర్స్ ఉన్నారు, ఐఆర్పీలు ఉన్నారు, డిఓ ఆఫీసులో ఏపీఓలు. అంటే వీళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటే, బేసిక్ పే అనేది ఉంటే బాగుంటుంది. గత ప్రభుత్వం కూడా వీళ్ళకు ఎంటీఎస్ అనేది మినిమం టైం స్కేల్ అని ఇస్తారని చెప్పేసి ఆ ఫైల్ కూడా వాళ్ళకు ఒప్పుకున్నారట. ఆ ఫైల్ కూడా ఇంకా సెక్రటరియట్లో ఉన్నది. అంటే వీళ్ళకు ఒక బేసిక్ పే అనేది ఉంటే వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళకు ఒక ఆరోగ్య భద్రత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రతి సంవత్సరం అయిపోగానే వాళ్ళకు టర్మినేట్ చేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ జూన్ రాగానే మళ్ళీ వాళ్ళను అంటే కాంట్రాక్ట్ అనేది వాళ్ళకు చేస్తున్నారు, రెన్యువల్ చేస్తున్నారు. సో ఇలాంటి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు అనేది పాపం వాళ్ళకు వద్దు. వాళ్ళందరి గురించి నేను ఒకటే చేస్తున్నా, ఏంటంటే సీరియల్ నెంబర్ 26 చంద్ర క్రాంతి కుమార్, ప్రథమ ప్రాధాన్యత ఓటేయండి. మీ అందరికీ చేతులైతే నేను నమస్కరిస్తున్నా. మీ యొక్క సమస్యకు పరిష్కారం 100% నేను తీసుకొస్తానని మీకు ప్రమాణం చేస్తున్నా. అంటే క్రాంతి కుమార్ గారు, మీరు ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్లో ఉన్న చిరుద్యోగులు, సిఆర్పిఎస్లు, లేకపోతే నియామకాలు, తాత్కాలిక నియామకాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రైవేట్ సెక్టార్లో అనేక మంది టీచర్లు అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ టీచర్లకు ఎటువంటి భరోసా కల్పించాలనుకుంటున్నారు? సార్ ముఖ్యంగా నేను మా ట్రస్మా ఉంది సార్, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మా ట్రస్మా తరఫున కూడా అంటే మేమేం చేస్తున్నామంటే, మా ట్రస్మా తరఫున ప్రతి సంవత్సరం మేము రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉంటాం. మొన్నటి వరకు మా యాదగిరి అన్న ఉండే, శేఖర్ యాదగిరి అన్న ఉండే, ఇప్పుడు రమేష్ సార్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా పాపం బాగానే కష్టపడుతున్నారు, కానీ దానికి ఒక పరిపక్వత అనేది రావట్లేదు సార్. ఎందుకంటే పాపం వాళ్ళు అంత చాలా దూరంలో ఉంటారు. క్రాంతి కుమార్ గారు, మీరు టీచర్లు అంటున్నారు, ప్రైవేట్ టీచర్లు అంటున్నారు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న టీచర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టభద్రులైన నిరుద్యోగుల గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? సార్ నేను ఒక్కటి మాత్రం ప్రతి ఒక్క పట్టభద్రుల ఓటర్లకు, వాళ్ళు నిరుద్యోగులే కానీ, ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ మాత్రం ఒక్కటి చెప్తున్నా. ఒకటే సార్, ఫస్ట్ యువతకైతే నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ఈ మిగతా పార్టీల అభ్యర్థులు ఇచ్చే అంటే జాతీయ పార్టీ కానీ ఇంకా రాష్ట్ర పార్టీ కానీ వీళ్ళు ఇచ్చే ఒక తాయిలాలకు దయచేసి మీరు అసలు ఆశపడకండి. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కానీ మీరైతే విజ్ఞులు, చదువుకున్నవారు కాబట్టి వాళ్ళు ఒక 1,000 రూపాయలు 2,000 ఇచ్చో 3,000 ఇచ్చో మిమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేసినా కూడా దయచేసి మీరు చదువుకున్నవారు కాబట్టి డెఫినెట్గా చదువుకున్న వానికి ఓటేస్తేనే రేపు మీ పిల్లల భావితరాల భవిష్యత్తును మీరు మంచిగా తీర్చిదిద్దిన వారు అవుతారు. మీరు వాళ్ళు ఇచ్చే 2,000 3,000 మీకు దేనికి కావు సార్. మీకు ఒక్కటి చెప్తున్నా సార్, వీళ్ళు ఇచ్చే ఈ తాయిలాలు అనేది మనకి దేనికి రావు. మనకు కావాల్సింది, మనం కొట్లాడాల్సింది ఉద్యోగాలకు. మన తెలంగాణ అప్పుడు కూడా మనం ఉద్యమకారులుగా మనం కొట్లాడింది నీళ్లు, నియామకాలు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా, నియామకాలు కావాలి.
అవి ప్రైవేటా గవర్నమెంటా అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకు కావాలంటే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, ఇండస్ట్రియలైజేషన్ అనేది మనకు కావాలి. అప్పుడే మనకు ఇక్కడ ఉద్యోగాలు మనకు కొత్త కొత్త ఉద్యోగాలు కూడా మనకు వస్తాయి. అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నప్పుడే మన యొక్క యువతకు ఉద్యోగం వస్తుంది సార్. దాని కొరకు నేను 100% కృషి చేస్తా, మీ అందరి కొరకు పాటుపడతా. దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సీరియల్ నెంబర్ 26 చంద్ర క్రాంతి కుమార్ ప్రథమ ప్రాధాన్యత ఓటేయండి సార్. మీ అందరికీ నా సవినయంగా మిమ్మల్ని నేను మొక్కుతాను. ఓకే క్రాంతి కుమార్ గారు, చూద్దాం మే 27వ తేదీన ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.